హలో అండి. ఈరోజైతే వాయిస్ ఓవర్ ఇద్దామని ఆఫ్టర్‌నూన్ నుంచి వెయిట్ చేస్తున్నాను. కానీ ఇప్పటికి వీలయింది. సరేలే కానీ ఏంటంటే ఈరోజు సాటర్డే కదా! ఇంట్లో పూజ చేసుకోవాలని మార్నింగ్ ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని, ఇంట్లో క్లీనింగ్ పనులు అన్నీ అయిపోయిన తర్వాత పూజ అయితే ఈరోజు వెంకటేశ్వర స్వామికి తులసి మాల సమర్పించి, ఇంకా 2 పిండి దీపాలు పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను. ప్రసాదాలు ఒక 3 పెట్టి, వడపప్పు, పానకము, చలిమిడి పెట్టేసుకొని, ఇంకా ఫ్రూట్స్ పెట్టేసుకొని పూజ చేసేసుకొని, ఇంకా ఇంట్లో గోవిందనామాలు అవి చదువుకున్న తర్వాత గుడికైతే వెళ్ళాము. వెళ్ళి అక్కడ గూడా దర్శనం చేసుకొని ఇంటికొచ్చేసిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళు ఈరోజు ఫస్ట్ పూజ స్టార్ట్ చేసింది. 7 శనివారాల పూజ. ఇంక అక్కడికెళ్ళి అక్కడ కూడా తీర్థం ప్రసాదం తీసుకొని ఇంటికొచ్చేసి, ఇంకా ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఈరోజు 7 శనివారాల పూజలో వడ్డీ పూజ ఉంది. దానికోసం ఇంకా వెళ్దామని ఇంటికొచ్చి వెళ్తూ ఉంటే మా హస్బెండ్ ఈరోజు ఇంకొక బర్త్‌డే ఫంక్షన్ ఉంది తొందరగా రా అని అన్నాడు. సరేలే ఇప్పుడు 5 మినిట్స్‌లో వస్తాను అని చెప్పి వెళ్ళాను. అక్కడికెళ్ళి చూస్తే చూడండి, తిరుపతికెళ్ళి దేవుడి ముందు కూర్చున్నట్టుంది. అస్సలు రావాలనిపించట్లేదండి. చూడండి ఎంత బాగా అలంకరించారో. చూస్తూ అలానే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ దాకా రాలేదండి. అక్కడే ఉండిపోయాను. ఇంకా ఎంత బాగా అలంకరించారో చూడండి మీరే. ఇంకా తర్వాత ఇంటికొచ్చేసి అక్కడనే తినేసి ఇంటికొచ్చేసి బర్త్‌డే ఫంక్షన్‌కైతే వెళ్ళాను. ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా అలంకరించారో కూడా కామెంట్‌లో చెప్పండి. తప్పకుండా చెప్పండి ఎలా ఉందో కూడా. ఈ వీడియో ఇంతే. బాయ్ ఉంటాను.